కాబట్టి నీకేం కావాలో కోరుకో అన్నాడు. దానికంటే కోరుకునే కంటే ముందు కండక్ట్ చేస్తున్నారు. సో అందుకే సో ఆల్సో ఈ ప్రోగ్రామ్ ఆకలేస్తుంది, పిల్లలకు ఆకలేస్తుంది, భార్యకు ఆకలేస్తుంది, తనకు ఆకలేస్తుంది, బట్టలు లేవు, పడుకోవడానికి సరైనటువంటి మంచం లేదు. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలందరినీ వదిలిపెట్టి నేను ఇక్కడ అని చెప్పేసి ఆ కిటికీలోంచి చూసి ఈ దేశ ప్రజల యొక్క స్థితిగతులన్నింటినీ కూడా గమనించాడు. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రజలను విడిచిపెట్టి, అందుకే స్వామి వివేకానంద గొప్పవాడయ్యాడు. అదేవిధంగా చిన్న రంతిదేవుని గురించి మీకు తెలియకపోవచ్చు. చిన్నదంతా దానం చేశాడు ప్రజలకు, కనీసం తినడానికి తిండి లేదు. లాస్ట్కు భార్య పిల్ల అనుకోకుండా ఒక అతను భోజనం తీసుకొచ్చాడు. తర్వాత ఒక భోజనం పెట్టేశాడు. ఇంకా సగం తిందామనేసరికి ఒక కరుస్తుంది అనుకున్నాడు. అరే బాబు దానికి ఆకలిస్తుందని చెప్పేసి. సార్ ఎవ్రీ సండే మనం గీతా సత్సంగ్ ప్రీచింగ్ చేస్తారు గీతా భవన్లో. శ్రీ నరసింహ పూజాదాస్ ప్రభుజీ ప్లీజ్ కామెంట్ కూడా ఇలాగే నడుస్తారని మేము అనుకుంటున్నాం. సో now I welcome our special guest. Where is the school representative? AGR school. So that I have passed. Okay. Class. Oh, okay. G. Tiffany, 8th class from Jyoti High School. From Jyoti. Ready undale. Aishwarya, 9th class. M. Aishwarya, 9th class. Gravity High School. Gravity High School ready undale. M. Aishwarya, 9th class. Gravity. Takshila School, huh? Yes, congratulations. Gravity School నుంచి ఎవరు రిప్రజెంటేటివ్ స్కూల్ టీచర్? కురుకంటి అంజని ప్రియ, 4th క్లాస్. కురుకంటి అంజని ప్రియ, 4th క్లాస్. ఇక్కడ చూపించారు తీసేది గ్రావిటీ కూడా చేతిలో స్కూల్ రిప్రజెంటేటివ్ ఎక్కడ ఉన్నారు? అకాడమిక్ స్వర్గంలో ఏముంటుందో చెప్పండి అన్నాడు. ఏముంటుంది? బ్రహ్మాండంగా రంభ, ఊర్వశి అందరు ఉంటారు. మంచిగా ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమి లేదు, తినడం లేదు, ఏమి లేదు, హాయిగా తినచ్చు, తిరగచ్చు, ఇవన్నీ చేయొచ్చు, అటుగానే ఉండొచ్చు అని అన్నాడు. పని కూడా లేదన్నాడు. అప్పుడు రంతిదేవుడు ఏమన్నా అంటే, ఏమి లేని కాడికి వచ్చి నేను ఎందుకు సుఖపడాలి? మోక్షం ఎక్కడ ఉంటుంది అంటే దీనులకు సేవ చేసే స్థితిలోనే మోక్షం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పని చేయాలి. అక్కడ లేకుండా పని లేకుండా హాయిగా తినకుండా ఏది లేకుండా వాటిగా తిరిగితే ఏమొస్తుంది? కాబట్టి నాకు ఈ స్వర్గం వద్దు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సేవలోనే చాలా ఉత్కృష్టమైనటువంటి మోక్షం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు కావచ్చు, మహానుభావులు చేసినటువంటి చాలా సంఘటనలు ఉంటాయి. అటువంటి వాటిని మన ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, చెప్పినటువంటి వాటిని మనము జీవితంలో అలవరుచుకున్నట్టయితే మనము ఆ రంతి దేవునిలాగా, స్వామి వివేకానందలాగా, అంతేకాదు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాగా గొప్ప వాళ్ళం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సందర్భంగా భగవద్గీత చదవడం ఎంత ముఖ్యమో
దాని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యము. వాటిని మన జీవితంలో అలవరుచుకోవడం కూడా అంతే ముఖ్యము. అందుకొరకు ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చదవడంతో పాటు చిన్న చిన్న అర్థాలను మనం ఏదో టీవీలు సీరియళ్ళు ఇవి కాకుండా అనేకమైనటువంటి ఈ మధ్యలో వాట్సాప్లలో కూడా చిన్న చిన్న కథలు వస్తున్నాయి. కాబట్టి అటువంటి వాటిని మనం పిల్లలకు తెలియజేసి వాళ్ళను గొప్ప పౌరులుగా ఈ దేశానికి మంచి వ్యక్తులుగా తయారు చేయడానికి మీ వంతుగా అదేవిధంగా ఇస్కాన్ వంతు చేయడం మనకు నేర్పిస్తున్నారు. ఇక మొత్తం భారం అంతా వాళ్ళదే కాదు. ఇంతమంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి మనకి ఇట్లా అంటుపెట్టారు భగవద్గీతను. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పని కాదు, ఎవరి పని? ఈ పేరెంట్స్గా ఉన్నటువంటి మన అందరి పని అదే. కాబట్టి మన ఇంట్లో మనము చదవాలి, మన పిల్లలకు చదవాలి, మన పక్కవంటి వాళ్ళకు కూడా నేర్పేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇస్కాన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.